ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయి కాబట్టి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 3 సార్లు సీఎంగా కూడా పనిచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు మీ ఇంటికి ఏం చేశాడో మీరంతా ఆలోచిస్తే మీ బ్యాంకు ఖాతాలను మీరు గమనిస్తే ఆయన పాలన చూస్తే ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాలకు ఆయన జమ చేసినట్టు కనీసం మీ ఖాతాల్లో అన్న కనిపిస్తుందా? ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 అదే మీ జగన్ మీ బిడ్డ మీ ఇంటికి మీ గ్రామానికి ఏం చేశాడు అంటే గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడే కనిపిస్తాయి గ్రామ వార్డు సచివాలయాలు. తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ సచివాలయాల నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ. మరో 4 అడుగులు అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపించే గవర్నమెంట్ బడి. ఆ కనిపించే గవర్నమెంట్ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చి